బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో ఐటీ రైట్స్ ఉండవని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ ఎంతైనా సంపాదించుకోవచ్చని పేర్కొన్నారు. సంపాదించుకున్న వాళ్ళు సొంతంగా ట్యాక్స్ చెల్లించే విధంగా సీఎం కేసీఆర్ రూల్స్ తెస్తారని చెప్పారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం R&R కాలనీ బలిహంపూర్లో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఇక సీఎం కేసీఆర్ వెంట ఉన్నంత వరకు ఏ రైడ్స్కు భయపడమంటూ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. దేశ ప్రజలు రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. మార్పు కోసం దేశ ప్రజలు మేధావులు ఆలోచన చేస్తున్నారని 2024లో కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మల్లారెడ్డి. ఇక ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మల్లారెడ్డి కాలేజీ విద్యా సంస్థలు విద్యార్థులు ఉంటారని తెలిపారు. అక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకొని పోతున్నాడు. ఎందుకంటే 24 గంటల కరెంట్ వస్తుంది, ఉచితంగా నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాడు, రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బీమా ఇస్తున్నాడు. కాబట్టి ఆలోచన చేస్తున్నాడు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పెడతాడు, దేశమంతా తిరుగుతాడు. తప్పకుండా 2024లో తప్పకుండా లాల్ కోటా మీద కేసీఆర్ జెండా ఎగిరేస్తారని కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే మన దేశంలో కరెంట్ ఉన్నది, దాన్ని ఉత్పత్తి చేసి ప్రజలకు ఇచ్చే ధైర్యం బీజేపీ ప్రభుత్వానికి లేదు. నీళ్లున్నాయి, సాగునీరు ఉన్నది, కానీ దేశమంతా కూడా ఆ నీళ్ళని తీసుకొచ్చి తాగునీరు అందించే వాళ్ళకు కూడా అయితే లేదు. వాళ్ళతో తాగునీరు ఉన్నది, కానీ ఇంటింటికి తాగునీరు అందించలేకపోతున్నారు దేశంలో. అదే మన సీఎం కేసీఆర్ గారు తెలంగాణలో ప్రతి ఇంటికి శపథం చేసిండు, నేను తాగునీరు ఇవ్వకపోతే మళ్ళా ఓటు అడగా అని చెప్పిండు. అంత